తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు తీసుకోండి. పెట్టుబడి సైతం ఒకేసారి కాకుండా నెల నెల ఇస్తే చాలు. 26 నెలల తర్వాత కళ్ళు చెదిరే లాభాలు మీ సొంతమని చెప్పాడు. అతని మాటలు నమ్మిన కొందరు కష్టార్జితాన్నంతా అప్పగించేశారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత వారికి నిజం తెలిసింది. బంగారం బిస్కెట్లు అంటూ ఊరించిన ఆ మోసగాడు చివరకు బిస్కెట్ ఇచ్చేశాడు. బెజవాడలో గోల్డ్ బిస్కెట్ల పేరుతో జనానికి టోకర వేసిన మాయకుడెవరో మీరే చూడండి. ప్రజల అవసరాలు, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కంత్రీగాళ్లు. 10 రూపాయలు పెట్టుబడి పెడితే లాభం రెట్టింపు వస్తుందని ఆశ చూపిస్తున్నారు. ఘనంగా ప్రచారం సైతం చేస్తుండటంతో ప్రజలు గుడ్డిగా నమ్మి నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా విజయవాడలో ఇదే తరహాలో జనం నెత్తిన కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టాడో కేటుగాడు. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను ముచ్చెర్ల శ్రీనివాసరావు. చూడ్డానికి హుందాగా కనిపిస్తున్న ఇతనికి జనాన్ని మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శ్రీనివాసరావు ఓ 15 ఏళ్ల క్రితం ఎరువుల వ్యాపారం చేశాడు. వ్యాపారంలో పెట్టుబడి కోసం తెలిసిన వారి నుంచి భారీగా అప్పులు తీసుకుని ఐపీ పెట్టేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి కుటుంబంతో సహా బెజవాడకు మకా మార్చేశాడు. బెజవాడలోని అయోధ్య నగర్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని 15 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యక్తులే టార్గెట్ గా శ్రీనివాసరావు చిట్టీల వ్యాపారం మొదలు పెట్టాడు. అందరితో నమ్మకంగా మెదులుతూనే గోల్డ్ బిస్కెట్ల స్కీమ్ పేరిట పెద్ద స్కెచ్ వేశాడు. 26 నెలల గోల్డ్ బిస్కెట్ల స్కీమ్ను ప్రారంభించాడు. మధ్యతరగతి ప్రజల నుంచి ప్రతి నెల డబ్బులు కట్టించుకున్నాడు. 5 గ్రాముల బంగారానికి డబ్బు కడితే 26వ నెల చివర్లో 3 గ్రాములు కలిపి మొత్తం 8 గ్రాముల బంగారం బిస్కెట్ ఇస్తానని నమ్మించాడు. తాను చెప్పేది ప్రజల్లో నమ్మకం కుదిరేందుకు ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ పేరును బాగా వాడేసుకున్నాడు. ఆ జ్యువెలరీ సంస్థ తన మేనల్లుడిదేనని శ్రీనివాసరావు బలంగా చెప్పడంతో దాదాపు 100 మందికి పైగా అతని బుట్టలో పడిపోయారు. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి ఇంతమంది బాధ్యులం అందరం ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మేము వాళ్ళకి చెప్తాం, ఒకటే చెబుతున్నాం మా రిక్వెస్ట్, మా గోల్డ్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. 5 గ్రాములకు డబ్బు కడితే 8 గ్రాముల గోల్డ్ వస్తుందనేసరికి ముందు వెనుక చూడకుండా శ్రీనివాసరావు గోల్డ్ బిస్కెట్ స్కీమ్లో చేరిపోయారు ఖాతాదారులు. కేవలం గోల్డ్ బిస్కెట్ స్కీమ్ మాత్రమే కాకుండా అతను వేసే చిట్టీలలోనూ భారీగా డబ్బులు కట్టారు. 26 నెలల పాటు డబ్బులు కట్టిన వాళ్లంతా తమ గోల్డ్ బిస్కెట్లు ఇవ్వాలంటూ శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చారు. రేపు మాపు అంటూ కొద్ది రోజులు తన చుట్టూ తిప్పించుకున్న శ్రీనివాసరావు ఒత్తిడి ఎక్కువ కావడంతో కనిపించకుండా పోయాడు. ఖాతాదారులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు బాధితులంతా ఫిర్యాదు చేశారు. ఆర్థికంగా బాగుపడతామన్న ఆశతో రెక్కలు ముక్కలు చేసుకుని తిని తినక శ్రీనివాసరావుకు డబ్బులు చెల్లించామని, తాము కూడబెట్టిందంతా దోపిడీ చేశాడని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదండి. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పైన ఫారెన్ ట్రిప్పులు ఎలా వెళ్తున్నారండి? తక్కువ టైంలో ఎక్కువ లాభం వస్తుందని ఆశపడిన తమకు చివరకు నిరాశే మిగిలిందంటున్నారు బాధితులు. గోల్డ్ స్కీమ్ పేరుతో శ్రీనివాసరావు పెట్టిన ఆశతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఆశ వల్ల ఎంత మంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు. ఇక్కడ నేను చెప్పానా, నన్ను అడిగి కట్టావా అని అడుగుతున్నారు. తాపకో మాట చెప్తున్నా, కట్టించుకునేటప్పుడేమో బాగా కట్టించుకున్నారు, తర్వాత ఏమో నాకెవరు చెప్పావా అని అడుగుతున్నారు. ఏమని సమాధానం చెప్పాలండి? ఏమీ చేయలేని అసమర్థుల్లాగా ఉన్నాము. చూశారుగా, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడిన శ్రీనివాసరావు బాగోతం. ఇతడే కాదు, ఇలాంటి వారెందరో కొత్త స్కీమ్లతో స్కామ్లకు పాల్పడుతున్నారు.
నమ్మకంతో ఉన్నట్టు నటిస్తూనే నిలువునా ముంచేస్తున్నారు. స్కీమ్ల పేరుతో కొందరు, చిట్టీల పేరుతో ఇంకొందరు ఇలా వందల కోట్లు కాజేసిన కేటుగాళ్ల ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. తమకున్న పలుకుబడితో మోసగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. ఏది ఏమైనా కష్టపడకుండా అది తక్కువ టైంలో ఎక్కువ లాభాలొస్తాయని ఎవరు చెప్పినా నమ్మొద్దనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.